వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీలో పేపర్ 5లో పార్ట్ 3 అయితే మొదలైంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 51. యాజ్ లాంగ్ యాజ్ అన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ఎ బాడీ దెర్ ఈస్ కంటిన్యూస్ చేంజ్ ఇన్ ఇట్స్. ఆప్షన్ ఏ వెయిట్, ఆప్షన్ బి మాస్, ఆప్షన్ సి స్పీడ్, ఆప్షన్ డి షేప్. శరీరానికి అసమతుల్య శక్తిని ప్రయోగించినంత కాలం దానిలో నిరంతర మార్పు ఉంటుంది. ఆప్షన్ ఏ బరువు, ఆప్షన్ బి ద్రవ్యరాశి, ఆప్షన్ సి వేగం, ఆప్షన్ డి ఆకారం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వేగం. క్వశ్చన్ నెంబర్ 52. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సాల్ట్ దట్ గివ్స్ అన్ అక్వియస్ సొల్యూషన్ ఆఫ్ pH less than 7. ఆప్షన్ ఏ సోడియం కార్బోనేట్, ఆప్షన్ బి సోడియం క్లోరైడ్, ఆప్షన్ సి అమ్మోనియం క్లోరైడ్, ఆప్షన్ డి సోడియం బైకార్బోనేట్. క్రింది ఎంపికల్లో 7 కంటే తక్కువ pH యొక్క సజల ద్రావణాన్ని ఇచ్చే ఉప్పుకు ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ సోడియం కార్బోనేట్, ఆప్షన్ బి సోడియం క్లోరైడ్, ఆప్షన్ సి అమ్మోనియం క్లోరైడ్, ఆప్షన్ డి సోడియం బైకార్బోనేట్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమ్మోనియం క్లోరైడ్. క్వశ్చన్ నెంబర్ 53. ఈజ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈస్ క్యారింగ్ a charge of across 4C across two ports having a potential difference of 18V. Option A 24J, option B 72J, option C 7.2J, option D 4.5J. 18V సంభావ్య తేడాతో రెండో పోస్టుల్లో అంతటా 4C ఛార్జ్ను మోయడం ద్వారా చేసిన పని మొత్తం. ఆప్షన్ ఏ 24J, ఆప్షన్ బి 72J, ఆప్షన్ సి 7.2J, ఆప్షన్ డి 4.5J. వర్క్ డన్ W ఈక్వల్ టు చార్జ్ ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే Q ఇంటూ V. గివెన్ Q ఈజ్ ఈక్వల్ టు 4C, V ఈజ్ ఈక్వల్ టు 18V. దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ చేయాలి. W ఈక్వల్ టు 4 ఇంటూ 18 అంటే 72J. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 54. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నౌన్ యాజ్ ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్? క్రింది వాటిలో ది ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ ఏ డెహ్రాడూన్, ఆప్షన్ బి కొడైకెనాల్, ఆప్షన్ సి డార్జిలింగ్, ఆప్షన్ డి ఊటీ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కొడైకెనాల్. క్వశ్చన్ నెంబర్ 55. బెస్టిఫై ద అవార్డ్ విచ్ రికగ్నైజెస్ వర్కర్స్ ఫర్ ద డిస్క్యూస్ పర్ఫార్మెన్స్, ability, outstanding contribution in the field of perspectivity and expression of exceptional courage and presence of mind. Option A Krisi Awards, option B SRAM Awards, option C Padma Awards, option D ద్రోణాచార్య అవార్డ్స్. కార్మికులు వారి విశిష్టమైన పనితీరు, ఉద్యోగభరితమైన సామర్థ్యం, రంగంలో అత్యుత్తమ సహకారం మరియు అసాధారణమైన ధైర్యం మరియు మనస్సు యొక్క ఉనికిని ప్రదర్శించినందుకు వారిని గుర్తించే అవార్డును ఉత్తమంగా అందించండి. ఆప్షన్ ఏ కృషి అవార్డులు, ఆప్షన్ బి శ్రమ్ అవార్డులు, ఆప్షన్ సి పద్మ అవార్డులు, ఆప్షన్ డి ద్రోణాచార్య అవార్డు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్రమ్ అవార్డులు. క్వశ్చన్ నెంబర్ 56. ఏ టీవీ సెట్ ఈస్ బీయింగ్ ఫర్ ఎక్స్ ఇన్ ఢిల్లీ. ఏ డీలర్ వెంట్ టు చండీగఢ్ అండ్ బాట్ ద టీవీ ఆన్ 20% discount from the price of Delhi. He spent 600 on transport. This he sold the set in Delhi for value of X rupee, making 100/7 profit. What is the value of X? ఢిల్లీలో ఒక టీవీ సెట్ ఎక్స్కి విక్రయించబడుతుంది. ఒక డీలర్ చండీగఢ్కు వెళ్ళి ఢిల్లీ ధర నుండి 20% తగ్గింపుతో టీవీని కొనుగోలు చేశాడు. 600 రూపాయల రవాణా ఖర్చు చేశాడు. అతను ఎక్స్ మేకింగ్ 100/7% లాభం కోసం ఢిల్లీలో సెట్ను విక్రయించాడు. ఎక్స్ విలువ ఎంత? టీవీ సోల్డ్ ఇన్ ఢిల్లీ ఎక్స్ అనుకోవాలి. ద డీలర్ బైస్ ఇట్ చండీగఢ్ అట్ 20% డిస్కౌంట్. చండీగఢ్లో 20% తక్కువ శాతంతో ప్రైజు. ద డీలర్ సెట్స్ ఇట్ బ్యాక్ ఇన్ ఢిల్లీ ఫర్ ఎక్స్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 100/7%. డీలర్ గెట్స్ 20% discount of X rupees.
కాస్ట్ ప్రైస్ ఇన్ చండీగఢ్ x minus of 20% of x. సో x minus 20/100 into x క్యాన్సిల్ చేస్తే 0.8x. టోటల్ కాస్ట్ ప్రైస్ 0.8x ప్లస్ 600. ప్రాఫిట్ పర్సెంటేజ్ మన క్వశ్చన్లోనే ఇచ్చాడు 100/7% ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి టోటల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 1 ప్లస్ 100/700. సిన్స్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ x రూపీస్ కాబట్టి x ఈక్వల్ టు 0.8x ప్లస్ 600 ఇంటూ 800/700. అప్పర్ లోవర్ డబల్ జీరోస్ క్యాన్సిల్ చేస్తే 0.8x ప్లస్ 600 ఇంటూ 8/7. 7 అవతలకు పంపిస్తే 7x ఈక్వల్ టు 0.8x ప్లస్ 600 ఇంటూ 8. 7x ఈక్వల్ టు 64x ప్లస్ 4800. 7x మైనస్ 6.4x ఈక్వల్ టు 4800. 7x మైనస్ 6.4x అంటే 0.6x ఈక్వల్ టు 4800. x ఈక్వల్ టు 8000. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 57. ఇఫ్ secant power 4 theta minus secant square theta equal to 3, then find the value of tan power 4 theta plus tan square theta is. దీన్ని మీరు ఒక ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. secant power 4 theta మైనస్ secant square theta ఈక్వల్ టు 3 అయితే tan power 4 theta మైనస్ tan square theta ఈక్వల్ టు 3 అవుతుంది. ఆప్షన్ డి. లేదంటే మీరు చేయాలనుకుంటే ఇది చాలా హెవీగా అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 58. Read the statement and conclusions below. Now cows are cats. All cats have mistake. Conclusions 1. Some cows are cats. 2. Some cows have mistake. Which conclusion follows the given statement? Option A, only conclusion 2 follows. Option B, no conclusion follows. Option C, all conclusion follow. Option D, only conclusion 1 follows. దిగువ స్టేట్మెంట్లు మరియు ముగింపులను చదవండి. ప్రకటనలు. ఆవులు పిల్లలు కాదు, అన్ని పిల్లులకు మీసాలు ఉంటాయి. ముగింపు 1. కొన్ని ఆవులు పిల్లులు, కొన్ని ఆవులకు మీసాలు ఉంటాయి. ఇచ్చిన స్టేట్మెంట్ను ముగింపులు అనుసరిస్తుందా? ఆప్షన్ ఏ ముగింపు 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి తీర్మానం చేయలేదు. ఆప్షన్ సి అన్ని తీర్మానాలు అనుసరిస్తాయి. ఆప్షన్ డి కేవలం 1 మాత్రమే అనుసరిస్తుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 59. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఫస్ట్దేమో పైకి ఉంది, సెకండ్దేమో కిందికి ఉంది, మూడోదేమో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక ఫోర్త్ మన క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి ఫోర్త్ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. అది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 60. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నౌన్ యాజ్ ది అప్పర్ హౌస్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్? ఆప్షన్ ఏ సుప్రీం కోర్ట్. ఆప్షన్ బి పిఎంఓ. ఆప్షన్ సి రాజ్యసభ. ఆప్షన్ డి లోక్సభ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజ్యసభ. క్వశ్చన్ నెంబర్ 61. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెజ్ డయాగ్రామ్స్ బెస్ట్ ప్రిఫరెన్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద గివెన్ క్లాసెస్? వెగ్, జాన్, ఓసియన్. ఇచ్చిన తరగతుల మధ్య సంబంధాన్ని వెను రేఖాచిత్రాల్లో ఏది ఉత్తమంగా సూచిస్తుంది? ఈ డయాగ్రామ్ ఆధారంగా ఏది రేఖాచిత్రంలో అనుసరిస్తుందో కనుక్కోవాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 62. కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్స్ టు బీ ట్రూ ఈవెన్ ఇఫ్ దే సీమ్స్ టు బీ అట్ వేరియన్స్ విత్ ద కామన్లీ నౌన్ ఫ్యాక్ట్స్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ కన్క్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ ద స్టేట్మెంట్స్. Some metals are iron, some iron are heavy. Conclusion 1. All iron are metals. 2. All heavy are metals. Only conclusion 2 follows. No conclusion follow. All conclusion follow. Only conclusion 1 follows. ఇచ్చిన స్టేట్మెంట్లు సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భేదిస్తున్నట్లు కనిపించినప్పటికీ వాటి నిజమని పరిగణించండి. మరియు కింది ఇచ్చిన తీర్మానాల్లో ఏది తాత్కాలికంగా స్టేట్మెంట్లను అనుసరిస్తుందో నిర్ణయించండి. ప్రకటనలు. కొన్ని లోహాలు ఇనుము, కొన్ని ఇనుము భారీగా ఉంటుంది. ముగింపు. ఇనుము అంతా లోహాలే, అన్ని భారీ లోహాలు. ఆప్షన్ ఏ ముగింపు 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి
తీర్మానాలు అనుసరించలేదు. ఆప్షన్ సి అన్ని తీర్మానాలు అనుసరిస్తాయి. ఆప్షన్ డి ముగింపు ఒకటి మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ 63. వాట్ హుసాలా 2017 విచ్ హ్యాస్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ 16th November to 20th November. హౌసాలా 2017 అంటే ఏమిటి? ఇది నవంబర్ 16 నుండి నవంబర్ 20 వరకు జరుగుతుంది. ఆప్షన్ ఏ లింగ మార్పిడి హక్కుల వేడుక. ఆప్షన్ బి మహిళల హక్కుల వేడుక. ఆప్షన్ సి పిల్లల హక్కుల వేడుక. ఆప్షన్ డి సీనియర్ సిటిజన్ హక్కు వేడుక. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పిల్లల హక్కుల వేడుక. క్వశ్చన్ నెంబర్ 64. ఏ కేక్ ఈజ్ షేర్డ్ అమాంగ్ 5 friends. 4 friends take 1/8, 1/6, 5/12, 1/2 part of cake respectively. How much part of the cake does the 5th friend? 5 మంది స్నేహితుల మధ్య ఒక కేక్ భాగస్వామ్యం చేయబడింది. 4 స్నేహితులు వరుసగా 1/8, 1/6, 5/12, 1/2 భాగం ఓ కేక్ తీసుకుంటారు. 5వ స్నేహితుడు కేక్లో ఎంత భాగాన్ని తీసుకుంటాడు? ఒక కేకు 5 మంది పిల్లలు పంచుకోవాలి. 4 ఫ్రెండ్స్కేమో 1/8, 1/6, 5/12, 1/2 పంచుకున్నారు. 5వ వ్యక్తికి ఎంత కేక్ తీసుకోవాలి? విత్ సమ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ అంటే తీసుకున్న నలుగురిని కలిపితే 5వ ఎంతో తెలిసిపోతుంది. 1/8 ప్లస్ 1/6 ప్లస్ 5/12 ప్లస్ 1/12. సో వీటన్నిటికీ ఎల్సిఎం వచ్చేసి 24. కాబట్టి 3 ప్లస్ 4 ప్లస్ 10 ప్లస్ 2/24 టోటల్ 19/24. సిన్స్ ఒక కేకు ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద 5th ఫ్రెండ్ అంటే మిగిలిన 5వ ఫ్రెండ్ ఎంత తీసుకుంటాడని ఉండేది ఒక కేకు 1 - 19/24. ఎల్సిఎం చేస్తే 24 - 19/24 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 5/24. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 65. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ ఫార్మ్స్? ఆప్షన్ ఏ మెటలాయిడ్స్. ఆప్షన్ బి ఇనర్ట్ ఎలిమెంట్స్. ఆప్షన్ సి నాన్ మెటల్స్. ఆప్షన్ డి మెటల్స్. కింది వాటిలో ఘన, ద్రవ మరియు వాయు రూపాల్లో ఏది ఉనికిలో ఉంటుంది? మెటలాయిడ్స్ జడమూలకాలు, లోహాలు కానివి లోహాలు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లోహాలు కానివి. క్వశ్చన్ నెంబర్ 66. విచ్ ఆఫ్ ద ఆప్షన్ ఫిగర్స్ కమ్స్ నెక్స్ట్? ఈ ఆప్షన్ ఫిగర్లో చూసి 3వ డయాగ్రామ్ తర్వాత 4వ డయాగ్రామ్ ఏది వస్తుందో కనిపెట్టవలసి ఉంటుంది. ఇలా మీకు 3 డయాగ్రామ్స్ అయితే ఇస్తాడు. కింద ఏబిసిడిలో 4 ఇస్తాడు. ఆ 4లో ఏది కరెక్ట్ అయితే మీరు దాన్ని ఎంచుకోవాలి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 67. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ and conclusions carefully and select which of the conclusions logically follows from the statements. Statement: all cars are jeeps. All jeeps are four-wheelers. Conclusion: all four-wheelers are cars. Some four-wheelers are jeeps. Option A, neither conclusion follows. Option B, all the conclusion follow. Option C, only conclusion 1 follows. Option D, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలో. ఇచ్చిన స్టేట్మెంట్లు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి మరియు స్టేట్మెంట్ల నుండి అనుసరించే ముగింపులను ఎంచుకోండి. అన్ని కార్లు జీపులు. అన్ని జీపులు 4 చక్రాల వాహనాలు. 4 చక్రాల వాహనాలన్నీ కార్లు. కొన్ని 4 చక్రాల వాహనాలు జీపులు. ఆప్షన్ ఏ ఏ ముగింపు కూడా అనుసరించలేదు. ఆప్షన్ బి అన్ని తీర్మానాలు అనుసరిస్తాయి. ఆప్షన్ సి ముగింపు 1 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ డి ముగింపు 2 మాత్రమే అనుసరిస్తుంది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ముగింపు 2 మాత్రమే అనుసరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 68. ఏ క్లాక్ ఈస్ ఫిక్స్ ఆన్ ఏ హారిజాంటల్ టేబుల్ అట్ 3 PM. ఇట్స్ మినిట్ హ్యాండ్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ నార్త్. అట్ 3:40 PM ద మినిట్ హ్యాండ్ విల్ పాయింట్ టువర్డ్స్. ఆప్షన్ ఏ 60 సౌత్ ఆఫ్ వెస్ట్. ఆప్షన్ బి సౌత్ ఈస్ట్. ఆప్షన్ సి 60 వెస్ట్ ఆఫ్ సౌత్. ఆప్షన్ డి 70 వెస్ట్ ఆఫ్ సౌత్. ఒక గడియారం క్షితిజ సమాంతర పట్టికలో స్థిరంగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు దాని నిమిషం ముళ్ళు ఉత్తరం వైపు చూపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు మినిట్ హ్యాండ్ వైపు చూపుతుంది.
ఆప్షన్ ఏ 60 డిగ్రీ పశ్చిమానికి దక్షిణంగా, ఆప్షన్ బి ఆగ్నేయ, ఆప్షన్ సి 60 డిగ్రీ దక్షిణానికి పశ్చిమంగా, ఆప్షన్ డి దక్షిణం యొక్క 70 డిగ్రీ వెస్ట్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 60 డిగ్రీ దక్షిణానికి పశ్చిమంగా. క్వశ్చన్ నెంబర్ 69. 9999 ఇంటూ 7777 ఈక్వల్ టు. ఇది డైలీ ఫాలో అవుతున్న వారికైతే మన ఛానల్ని క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ చెప్పేయవచ్చు. ముందుగా క్వశ్చన్లో ఇచ్చిన లెక్కను యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. తర్వాత నైన్స్ని ఇడిచిపెట్టేసి పక్కనున్న వాటిని తీసుకోవాలి. దానిలో ఒక నెంబర్ తగ్గించుకొని తీసుకోవాలి. 7777లో ఒకటి తక్కువ కాబట్టి 7776. ఆ వచ్చిన నెంబర్ని 9999తో మైనస్ చేయాలి. అప్పుడు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మనం ఒక తగ్గించుకున్న నెంబర్ మొత్తం కలిపితే అదే ఆన్సర్. లైక్ ఇలాగా 7776 మళ్ళీ మనం తీసేసినప్పుడు 2223. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 70. కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్ ఈజ్ ఆర్ ఇంప్లిక్ ఇన్ ద స్టేట్మెంట్. Every city must house an ecological park, says the mayor to his secretary. Assumption 1. Ecological parks improve green cover. 2. Ecological park help reduce air pollution. Option A. Neither 1 nor 2 is implied. Option B. Only 2 is implied. Option C. Both 1 and 2 are implied. Option D. Only 1 is implied. ఇచ్చిన స్టేట్మెంట్ నుండి పరిగణించండి మరియు ఈ కింది అంచనాలలో ఏది స్టేట్మెంట్లో అంతర్గతంగా ఉందో నిర్ణయించండి. ప్రకటన. ప్రతి నగరం తప్పనిసరిగా పర్యావరణ ఉద్యానవనాన్ని కలిగి ఉండాలి అని మేయర్ తన కార్యదర్శికి చెప్పారు. పర్యావరణ ఉద్యానవనాలను ఆకుపచ్చని కవర్ను మెరుగుపరుస్తాయి. పర్యావరణ ఉద్యానవనాలు వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఆప్షన్ ఏ 1 లేదా 2 అవ్యక్తమైనది కాదు. ఆప్షన్ బి 2 మాత్రమే అవ్యక్తమైనది. ఆప్షన్ సి 1 మరియు 2 అవ్యక్తమైనవి. ఆప్షన్ డి 1 మాత్రమే అంతర్గతంగా ఉన్నది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 71. ఫైండ్ ద యాడ్ 1 అవుట్. ఇలా ఒక డయాగ్రామ్ అయితే ఇస్తాడు. ఈ డయాగ్రామ్లో మనం యాడ్ 1 అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏ సి, ఆప్షన్ బి ఏ, ఆప్షన్ సి డి, ఆప్షన్ డి బి. ఆప్షన్ ఏ దీని ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. sin a plus sin b by cos a minus cos b plus cos a plus cos b by sin a minus sin b. sin a plus sin b by cos a minus cos b plus cos a plus cos b by sin a minus sin b. ముందుగా మనం sin a plus sin b యొక్క ఫార్ములా అయితే రాసుకోవాలి. తర్వాత cos a minus cos b ఫార్ములా రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెండు ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకసారి చూడండి. 2 sin of a plus b by 2 cos of a minus b by 2. సేమ్ టు సేమ్ ఇందులో కూడా మైనస్ 2 sin of a plus b by 2 sin of a minus b by 2. ఇక్కడ మైనస్ 2 sin a plus b by 2 పైన 2 sin a plus b by 2 క్యాన్సిల్ అవుతాయి. ఇక రిమైనింగ్ cos of a minus b by 2 బై మైనస్ sin of a minus b by 2. దాని టోటల్ వాల్యూ మైనస్ cot of a minus b by 2. ఇప్పుడు cos a plus cos b sin a minus sin b ఫార్ములా రాసుకోవాలి. సేమ్ టు సేమ్ రాసుకున్నాక ఆ ఫార్ములా కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. అప్పర్ లోవరు 2 cos of a plus b by 2 క్యాన్సిల్ అవుతుంది. cos of a minus b by 2 sin of a minus b by 2 ఇది రిమైనింగ్. దీనికి ఫార్ములా cot of a minus b by 2 యాడ్ 2 అంటే రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ cot of a minus b by 2 ప్లస్ cot of a minus b by 2 క్యాన్సిల్ అవుతాయి. మిగిలిన ఆన్సర్ వచ్చేసి 0. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 0. క్వశ్చన్ నెంబర్ 73. ద కెమికల్ సింబల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్. ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి కార్బన్, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి అల్యూమినియం. కింది వాటిలో ఏ మూలకం యొక్క రసాయన చిహ్నం లాటిన్ నుండి ఉద్భవించింది? క్లోరిన్, కార్బన్, ఇనుము, అల్యూమినియం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇనుము. క్వశ్చన్ నెంబర్ 74. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ a minus b whole square plus b minus c whole square plus c minus a whole square by 3 of a minus b into b minus c into c minus a. Identity from sum of cube x cube plus y cube plus z cube minus 3xyz equal to x plus y plus z of x square plus y square plus z square minus xy minus yz
minus zx. X is equal to a minus b, y equal to b minus c, z is equal to c minus a. Since a minus b plus b minus c plus c minus a equal to 0, identify simplifies to a minus b whole cube plus b minus c whole cube plus c minus a whole cube equal to 3 of a minus b into b minus c into c minus a. Simplify the fraction 3 of a minus b into b minus c into c minus a by 3 of a minus b into b minus a into c minus a. Cancel చేస్తే 1. Option B. Question number 75. If a driver drives a car 50 meter per second, then how much distance is covered by him in 3 hours 20 minutes? ఒక డ్రైవర్ కారును 15 మీటర్ పర్ సెకండ్ నడిపినట్లయితే అతడు 3 గంటల 20 నిమిషాల్లో ఎంత దూరాన్ని చేరుకున్నాడు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 180 కిలోమీటర్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్